హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు కొంచెం టేస్టీగా అలాగే ఒక స్వీటు. ఇది స్వీటే కానీ కాస్త చుడవలాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్తో చేస్తున్నాను. సింపుల్గా ఒక 15 నిమిషాల్లో మాత్రమే అయిపోతుంది. అది టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇదిగో దీనికి కావాల్సినవి అటుకులు, మనకి పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకోండి. అలాగే ఒక క్యారెటు, అలాగే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే ఇది చక్కెర వద్దు అనుకుంటే బెల్లమైనా పర్వాలేదు, లేదంటే ఎండు ఖర్జూర ఉంటుంది కదా, అదేనండి మనకి డ్రై ఫ్రూట్స్ లాగా ఖర్జూర అనేది దొరుకుతుంది కదా, అది కూడా తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఈ స్వీట్ ఎంత బాగుంటుందంటే అసలు ఈ స్వీట్ అయితే కొత్తదనాన్ని ఎవరు కోరుకోరనే విధంగా ఉంటుంది. ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని బాగా ఇవి ఎలా అంటే ఇలా పట్టుకోగానే మనకి పిండిలాగా అయ్యేటట్టు అయితే వేయించుకోండి. చాలా క్రిస్పీగా వేగిపోతాయి. అలాగే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది కొత్తగా చేసిన స్వీట్ అయినా కానీ టేస్ట్లో మాత్రం వారెవా అనాల్సింది. ఇదిగో చూడండి, ఈ విధంగా అనేటట్లయితే మనకైతే సరిపోతుంది. మీరైతే మంట మాత్రం పెద్దగా పెట్టుకొని మాత్రం వేయించుకోబాకండి, ఎందుకంటే మాడితే టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి అవన్నీ పక్కకు తీసేసి పెట్టుకున్న తర్వాత ఒక గరిటెడైతే నెయ్యి అయితే వేసుకోండి. స్వీట్ అంటున్నాం కదా, అలాగే పిల్లలకు కూడా నెయ్యి తినడం వల్ల చాలా బలంగా అనేది ఉంటారు. ఇలాగా సన్న సన్న ముక్కలు కోసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతటిని బాగా వేయించుకోండి. పిల్లలు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తినట్లేదని బాధ లేనప్పుడు ఇలాంటి స్వీట్లలో కానీ, అలాగే మార్నింగ్ పూట పిల్లలు డ్రై ఫ్రూట్స్ అలాగే టిఫిన్ రెండు తినాలంటే ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ విధంగా చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసేయండి. మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఈ దీంట్లోకి కొంచెము ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. ఒక క్యారెట్ తురుము అనేది వేసుకోండి. ఇది పెద్దగా ఉంది కదా, ఒక చిన్న కప్పడు క్యారెట్ అయితే వేసుకొని బాగా వేగిపోవాలి. ఇది ఎందుకంటే మన హల్వా ఉంటుంది కదా, హల్వా లాగా పచ్చిదనం మొత్తం పోవాలి. ఇది దాదాపు ఈ చుడువ అనేది, స్వీట్ చుడువ అనేది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా చేసి పెట్టయితే వెళ్ళవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మనం చక్కెర ఉంటుంది కదా, చక్కెర కానీ బెల్లం కానీ ఖర్జూర కానీ ఏదైనా కానీ ఈ టైంలో అయితే వేసుకోండి. ఇలాగా మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా డైరెక్ట్ వేస్తే అది కొంచెం పాకంలాగా వస్తుంది. ఆ పాకంలాగా వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇదిగో చూడండి, ఈలోగా ఇలా చుడువ అనేది నలిపేసేయండి. అలాగే ఇలా పాకం వచ్చింది కదా, ఈ పాకం వచ్చిందా ఇలాగా అయిన తర్వాత మనకి ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీలు ఇలా నల్లకొట్టుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అలాగే దాంట్లోకి డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేయండి. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం స్వీట్ తగ్గించుకొనైనా వేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనం ముందుగానే అటుకులను అనేది కొంచెం స్మాష్ చేసుకున్నాం కదా, అదంతా వేసేసి ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం వేడిగా. ఎందుకంటే మనకి నిల్వ ఉన్నా కానీ ఈ స్వీట్ అనేది అస్సలు పాడు కాదు. అలాగే కొంచెము చుడవలాగా ఉంటుంది, స్వీట్ చుడవ. కొత్తగా ఎవరైనా స్వీటు తినాలనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిసిపోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఇలా మొత్తము అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుంటే చల్లారిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే కొత్తదనంగా కూడా ఉంటుంది. మనం లడ్డు కట్టుకోవాలంటే మాత్రం లడ్డు అయితే ఎప్పుడు ఉండే రొటీన్గా కదా, ఇలా చుడవ అయితే తయారు చేసుకోండి. ఎప్పుడు కావాలంటే బాగా చల్లారిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందని చెప్తాను. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, చాలా బలంగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎప్పుడన్నా కానీ కొత్తదనంగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి. అక్షరాలతో లక్షణంగా మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.